ఢిల్లీ లిక్కర్ కేసులో సిబిఐ పిటిషన్పై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవిత సహా 23 మందికి నోటీసులు పంపింది. తదుపరి విచారణ ఈ నెల 16కు వాయిదా పడింది. లిక్కర్ స్కామ్ కేసులో 23 మందికి కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సిబిఐ సవాల్ చేసింది. ఆ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. ఇక ట్రయల్ కోర్టు ఇచ్చిన డిశ్చార్జ్ ఆర్డర్ పై సిబిఐ అభ్యంతరం తెలిపింది. ఢిల్లీ చరిత్రలోనే ఇది పెద్ద కుంభకోణమని ఆరోపించింది. కేసు విచారణ దశలో ఉండగానే డిశ్చార్జ్ ఆర్డర్ ఇవ్వకూడదని సిబిఐ వాదించింది. ఈ స్కామ్ లో 44.5 కోట్లు హవాలా ద్వారా బదిలీ అయ్యాయని చెప్పింది. గోవా ఎన్నికల కోసం ఆ డబ్బును వినియోగించారని కోర్టుకు తెలిపింది. శాస్త్రీయ దర్యాప్తులో కుట్రను బయటపెట్టామని ఆరోపించింది. సాక్ష్యాలను ట్రయల్ కోర్టు పూర్తిగా పట్టించుకోలేదని సిబిఐ వాదించింది. లిక్కర్ పాలసీ మార్చేందుకు లంచాలు ఇచ్చారని తెలిపింది. లంచం ఎలా ఇచ్చారో సాక్షులు వివరాలు చెప్పారని సిబిఐ వాదనలు వినిపించింది.